అయితే ప్రతి ఒక్కరు కూడా పిల్లల మీద నా కొడుకు డాక్టర్ కావాలి, నా కూతురు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి, లేకపోతే అమెరికా పోవాలి, పెద్ద పెద్ద జాబ్ చేయాలి అని కోరుకుంటారు. అయితే అట్లాగనే నేను తండ్రిని కాబట్టి నాకు కూడా కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికలు మా పాపతో చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలి. మా బిడ్డ ఇది కావాలి, నా కొడుకు ఇది కావాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, సినిమా యాక్టర్ కావాలి, లేకపోతే లాయర్ కావాలి, ఇవన్నీ చెప్పుకుంటారు కదా. ఆ కోణంలోనే నేను ఇప్పుడు చెప్తున్నా. అంటే నా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఏం కోరుకోలేదు. అయితే ఇప్పుడు 18-19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మా పాపతోటి నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, నువ్వు చదువుకోవాలి, నీ డిగ్రీ పూర్తి చేయాలి, నీకు నచ్చిన చదువు చదువుకోవాలి. నీవు ఒకవేళ జాబ్ వస్తే జాబ్ చేసుకో. అతి ముఖ్యంగా నా డ్రీమ్ ఏంటనంటే, ఇప్పుడు ప్రస్తుతము నా ఇన్ని సంవత్సరాలుగా నేను అనుభవించిన దానికి నా యొక్క డ్రీమ్ ఏంటంటే, నీ మీద నీ చదువు, నీ జ్ఞానం, నీ తెలివి, నీ ఉద్యోగం నువ్వు సంపాదించుకో. దానితో పాటు నీవు ఆలోచించే ఆలోచన విధానము, నువ్వు చేసే పనులు ప్రతిదీ కూడా సమాజానికి ఉపయోగపడాలి. మరీ ముఖ్యంగా మోటివేషన్ చేయాలి. ఈ మధ్యకాలంలో ఎట్లా జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న విషయానికి డిసప్పాయింట్ అయిపోతుర్రు, ప్రతి విషయానికి సూసైడ్ చేసుకుంటారు, ప్రతి చిన్న విషయానికి ఇంట్లోనే గొడవలు అవుతున్నాయి. అట్లాంటి ఫ్యామిలీలను, లేకపోతే నీ ఫ్రెండ్స్ను, మీ కాలేజీలో మీ ఫ్రెండ్స్ ఉంటారు నీతో పాటు, వాళ్ళందరికీ కూడా మనము ఒక ఇన్స్పైర్గా ఉండాలి. ఇన్స్పైర్గా ఉంటూ వాళ్ళకు మనం మోటివేషన్ చేయాలి. అది కాదు ఇట్లుండాలి, ఇది చేయాలి. ప్రతిదానికి ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషను ఎతికే విధంగా ఉండాలంటే మనము పవర్ఫుల్గా తయారు కావాలి. మనం పవర్ఫుల్గా తయారైతే వాళ్ళకు మనము మోటివేషన్ చేయగలుగుతాం. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, నువ్వు డిగ్రీ చదివిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీని కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి వాళ్ళను విడిపించే విధంగా మాటలు నేర్చుకోవాలి. ప్రతి సమస్యకు ఎప్పుడు కూడా మనం కుంగిపోవద్దు. సమస్యలు వస్తాయి, వచ్చినా కూడా కుంగిపోవద్దు. ఇది గిట్ల అయింది, అది గట్ల అయింది అని మూడిగా కూసోకుండా ప్రతి విషయాన్ని కూడా మోటివేషన్గా తీసుకొని ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మనల్ని చూస్తే ఆనందపడాలి, సంబరపడాలి. అరే వీళ్ళ దగ్గర పోతే సమస్యకు సాల్వ్ అవుతుంది, వీళ్ళకు నా సమస్య చెప్పుకుంటే ఓకే మంచి చేస్తాడు, నాకు ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అనే విధంగా మనం ఎప్పుడు ఉండాలి. ఇది మొదటి నా కోరిక. ఇంకా రెండవ కోరిక ఏంటంటే, బాబు నీకైనా మీ అందరికైనా చెప్పేది ఏంటంటే, సిగ్గుపడొద్దు, మొహమాట పడొద్దు. ప్రతి విషయము ఏదన్నా నీకు ఏదైనా సమస్య, ఏదైనా అర్థమైంది, ఏదైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పేయాలి, ఓపెన్గా చెప్పాలా. చెప్పితే వాళ్ళు మనకి ఏదైనా విషయం చెప్తారు. మనమేమో ఏమనుకుంటాడో, చెప్పితే ఏమనుకుంటాడో, చెప్పకపోతే ఏమనుకుంటాడో అని మొహమాట పడొద్దు. మొహమాట పడితే మనం జీవితంలో ముందుకు పోలేము. ఇప్పుడు టీచర్ చదువు చెప్తుంటారు, మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఒక డౌట్ వచ్చింది ఎంబటే అడగాలి. టీచర్ ఏమనుకుంటుందో అని భయపడొద్దు, భయపడితే చదువు రాదు. కాబట్టి మొహమాట ఉండొద్దు. ప్రతి విషయం కూడా మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ఏదైనా ఉంటే మమ్మీని అడగాలి, లేకపోతే నిన్ను అడగాలి, నన్ను అడగాలి. ప్రతి విషయం నీ మనసులో నువ్వు పెట్టుకొని నా మనసులో నేను పెట్టుకుంటే కాదు. ఇది ఇట్లా అయింది, ఇది ఈ విధానంలో అయింది, మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలని నీ లోపల ఉన్న విషయాన్ని చెప్పాలి. మూడిగా కూర్చోవద్దు. ఇది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళకు నువ్వు ఇన్స్పైర్గా ఉండాలి. నీ తమ్ముళ్ళకి ఇన్స్పైర్గా ఉండాలి. నువ్వు చేసే ప్రతి విషయం వీళ్ళకు అర్థం కావాలి. మా అక్కలాగా నేను ఉండాలి, మా అక్కలాగా నేను తయారు కావాలి అనే విధంగా నీ నడవడిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చిన్న కాదు, 20 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. మొన్నటి ఎలక్షన్లలో ఓటు కూడా వేసినావు కాబట్టి అట్లా మెదుకోవాలని ఈ బర్త్డే సందర్భంగా నా యొక్క కోరికలు, నా యొక్క డ్రీమ్స్ నీ ముందు పెట్టిన. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.